తప్పనిసరిగా అందరూ తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము ఆసక్తి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఏదైనా నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఆదిత్య హృదయం చేసుకున్నా లేకపోతే విన్నా కూడా అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కనుక అవకాశం ఉన్నవాళ్ళు ఇవి కూడా అనుకూలంగా లేనట్లయితే ఇంకా అవకాశం ఉంటే మనకు ప్రత్యక్షంగా కనబడే భగవంతుడి కనుక ఆయనకి ప్రతిరోజులాగా ఈ రోజున కూడా ఒక సూర్య నమస్కారాలు లాంటివి చేసుకోవడం అనేది ఇవన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే చెప్పిన రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు గోచారీత్యా ఎదురుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాటిని తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటున్నప్పుడు నడుస్తున్న దశ అంతర్దశలతో చూసుకున్న సమయంలో దాంట్లో ఏదైనా మీకు మంచిగా దశలు నడుస్తున్నప్పుడు ఈ గోచారీత్యా నడుస్తున్న దశల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.